హలో అందరికీ నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి మునగాకుతో తయారు చేసుకునే పచ్చడి అండి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా నేను చేసి చూపించబోతున్నాను. వీళ్ళు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ రెసిపీ కోసము మునగాకుని తీసుకొచ్చి ఆకురు మొత్తం తెంపుకుని ఈ విధంగా బౌల్లో వేసుకున్నానండి. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్తో పాటు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక కడాయిని తీసుకుని ఈ కడాయిలోకి జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రం యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల పీనట్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం రంగు మారే వరకు మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. మంటను మాత్రము తక్కువలో పెట్టుకుని మాత్రం వేయించుకోండి. ఎక్కువలో పెట్టుకుని తొందరగా మాడిపోతాయి. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత మనం కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక గుప్పిడి మాత్రం యాడ్ చేసుకున్నాను. ఇది నూనెలో వేయగానే కాస్త రంగు మారుతాయండి. ఈ విధంగా చూసినట్లయితే ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అంతా. ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ కడాయిలోకి జస్ట్ 1 స్పూన్ ఆయిల్ మాత్రం వేసుకుని అది కొంచెం వేడిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మునగాకు మొత్తాన్ని జస్ట్ ఒక 2-3 మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకోవాలండి. బాగా ఏం ఫ్రై అవ్వక్కర్లేదు. జస్ట్ మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. దానిలో ఉన్న వాటర్ పోయి కొంచెం డ్రై అయితే చాలండి. మరి డీప్ ఫ్రై ఏం అవ్వక్కర్లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మాత్రం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న మునగాకు మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మునగాకు కూడా బాగా ఫ్రై అక్కర్లేదండి. జస్ట్ నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే మన టేస్ట్ తగ్గట్టు కాస్త సాల్ట్, అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ కూడా మరీ మెత్తగా ఏం పట్టక్కర్లేదండి. కాస్త బరకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్త నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని ఆ వాటర్తో సహా ఆ చింతపండు మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీలోకి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మరోసారి మిక్సీ పట్టుకోవాలండి. దీనిలో ఉల్లిపాయలు ఏం మెత్తగా మిక్స్ అవ్వండి. కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుంది. అసలు ఆ పులుపు, ఆ ఉల్లిపాయ స్మెల్, దానిలో వేసిన వెల్లుల్లిపాయ, జీలకర్ర స్మెల్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ మునగాకుని ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పాలలో కన్నా 17% కాల్షియం ఎక్కువ ఉంటుందండి ఈ మునగాకులో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.